ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామంలో ఎండగండి గ్రామస్తులైనటువంటి మీ అందరికీ కూడా శుభాలు, దేవుని యొక్క నామాన సమాధానం తెలియపరుస్తున్నాం. దయచేసి గమనించండి, ఇవి దేవుని మాటల్లో ఎన్నో 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 మంచి విషయాలు దాగి ఉంటాయి. మనుషుల యొక్క మాటలండి చాలాసార్లు మనమే నష్టం తెచ్చుకునేటువంటి మాటలు, కొన్ని మాటలు ఇతరులని నష్టపరిచేటువంటి మాటలు ఉంటాయి. కానీ దేవుని మాటలు వినేటువంటి వారు ఏ ఒక్కరు నష్టపోరు, పైగా వారు మేలు పొందుకుంటారండి. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసునందు విశ్వాసం ఉంచే ప్రతివాడు కూడా నశింపకుండా నిత్యజీవం పొందినట్లు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించెను అని రాయబడి ఉందండి. చాలామంది వారి జీవితాల్లో ఎన్నో ఎన్నో విషయాల్లో నష్టపోతూ ఉంటారు. కొంతమంది ఎవరినో నష్టపరిచి ఎదుగుతూ ఉంటారు ఏమండి. అలాగే ఒక ఆయన పేరు జక్కయ్య, భయంకరమైనటువంటి గుత్తదారుడు అండి. ఎలాంటి వ్యక్తి అనంటే, ఆయన త్వరగా ఆస్తి సంపాదించాలనేటువంటి ఆతృతతో పన్నులు కట్టించుకుంటా, ఆ పన్నులు ప్రభుత్వం వారు 10 కట్టించుకోమనంటే ఈయన 20 కట్టించుకుని త్వరగా ధనవంతుడు కావాలనేటువంటి ఆపేక్ష అతన్ని దుర్మార్గానికి, లేకపోతే అన్యాయానికి, అక్రమానికి తన జీవితాన్ని అంతటినీ కూడా దారబోసుకుంటూ పోయాడండి. అందుకనే ఎంతో ఆస్తి సంపాదించాడు అనుకున్నట్టుగానే త్వరలోనే అతడు ధనవంతుడు కాబడ్డాడు. కానీ అతని జీవితంలో ఎటువంటి సమాధానం లేదండి, ఎటువంటి నెమ్మది లేకుండా పోయింది. తన హృదయం అంతా ఏదో ఒకలాంటి ఆందోళన. ఎందుకనంటే ఆ డబ్బు అతనికి సంతోషం ఇవ్వటం లేదు, ఆ డబ్బు అతనికి సమాధానం ఇవ్వటం లేదు, ఆ డబ్బు అతని జీవితానికి ఏ విధమైనటువంటి శాంతిని చేకూర్చడం లేదు. అందుకనే అతను అనుకుంటున్నాడు, ఇన్నున్నాయి కానీ ఏంటో నా బ్రతుకు అన్నట్టుగా అయిపోతా ఉన్నాడు. కానీ ఒకరోజు యేసుక్రీస్తు వారి కోసం విన్నాడండి. యేసుక్రీస్తు వారు అనేక మందితో ఆయన పరామర్శించినప్పుడు, ఆయన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన దగ్గరికి అనేక మంది వచ్చినప్పుడు అండి, అనేకులు మేలు పొందుకుంటూ వచ్చారు. కొంతమంది సమాధానం పొందుకుంటే, రోగులైన వారైతే వాళ్ళు బాగుపడుతూ ఆయన దగ్గర నుంచి ఎంతో సంతోషంతో తిరిగి వెళ్తూ ఉన్నారు. ఆ విషయాన్ని ఈయన వినండి, ఎలాగైనా ఆయన్ని కలుసుకోవాలి, ఆయన నేను చూడాలి అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది. అయితే ఒకరోజు యేసుక్రీస్తు వారు తన ఉండేటువంటి ప్రాంతానికే, తన సొంత ఊరికే రావటం ఆయన విన్నాడండి. వినగానే ఆయన ఎలాగైనా చూడాలి అనేటువంటి విషయాన్ని అతడు తన హృదయంలో పెట్టుకుని మొత్తానికి యేసుక్రీస్తు వారిని చూడాలనుకున్నాడు. అయితే అప్పటి వరకు ఏ ఒక్కరికి మంచి చేయలేదు, ఆ ఊళ్ళో ఏ ఒక్కరికి కూడా చూడండి ఏదైనా మేలు చేశాడంటే లేదండి, అందరికి అన్యాయం చేశాడు. అందుకనే ఆ ఊరోళ్ళందరూ కూడా అతను ద్వేషిస్తున్నారు. ఇలాంటి వ్యక్తి అసలు పుట్టడమే నష్టం అన్నట్టుగా వాళ్ళందరూ భావిస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారిని చూడాలని అంటే ఇతడు పుట్టువాడు, జనాలేమో గుంపు కూడా ఉన్నారు. ఏం చేయాలో తెలియక ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద నుంచి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వస్తారో అప్పుడు చూద్దామని అలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారు రానే వచ్చారు. ఆ చెట్టు కిందకే వచ్చి, ఏమండి ఎవరు ఆయన్ని పేరు చెప్పలేదు, కానీ మొత్తానికి యేసుక్రీస్తు వారు ఎలా నిల్చుండండి పైకి కన్నులెత్తి చూసి ఇలాగ అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అనగానే జక్కయ్యకి ఆశ్చర్యం వేసింది. అయ్యో, నా కోసం ఎవరు చెప్పుకుంటారు, అసలు ఎప్పుడు ఆయన నేను చూడలేదే, ఆయన్నే చూడాలని నేను వచ్చాను కదా, నా పేరు ఆయనకి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయాడండి. అవునండి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనము ఎవరము మన దేవునికి బాగా తెలుసండి. ఏమండి, మన ఇంట్లో వారికి మన పేరు తెలుసు, మన ఊళ్ళో ఉన్న వారికి మన పేరు తెలుసు. కానీ చూడండి, సృష్టికర్త అయినటువంటి దేవుడికండి ఈ లోకంలో ఉన్నటువంటి వారందరి పేర్లు తెలుసు. వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి భారం తెలుసు, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆవేదన తెలుసండి. వాళ్ళని అర్థం చేసుకుని వారికి సహాయం చేయడానికి యేసుక్రీస్తుగా ఆయన 2024 సంవత్సరాల క్రితం ఆయన లోకానికి వచ్చాడండి. ఆ రోజు ఆ జక్కని పిలవగానే సంతోషంతో తన హృదయంలోనికి చేర్చుకున్నాడు. మొదటిగా వెంటనే తన ఇంట్లోనికి చేర్చుకున్నాడు. ఆ కుటుంబానికి అంతానంట చూడండి రక్షణ కలిగిందంట. రక్షణ అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే, చూడండి రాబోయేటువంటి ఒక కాలం రాబోతా ఉంది. ఆ కాలం ఎలాంటిదనంటే,
ఈ పంచభూతాలన్నీ కూడా లయమైపోతాయి. భయంకరంగా ఈ కృత్యాలన్నీ కాలిపోతాయి. మనం చూసేటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ లోకమంతా కూడా భయంకరంగా ఇది కాల్చబడుతుందండి. ఆ రోజు తప్పించేటువంటి నాదుడు ఎవరు ఉండరండి. కాబట్టి యేసుక్రీస్తు ఆ నరకం నుంచి, ఆ భయంకరమైన విపత్తు నుంచి తప్పించడానికే మనుషుల కొరకు తన ప్రేమను చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనను అర్థం చేసుకోండి, ఆయన కృపను మీరు పొందుకోండి. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవ తండ్రి, నీకు వందనాలు ప్రభు. ఈ గ్రామంలో ప్రభు, ఈదిలో ప్రభా సహోదరుడు ద్వారా ప్రభా నాయన ఇదిగో తండ్రి, నీ సువార్తలు నాయన జక్కరియని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే మీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, జక్కరియ నాయన మిమ్మల్ని చూడాలని ఆశ కలిగినప్పుడు ప్రభా నాయన జక్కరియాని మీరు జ్ఞాపకం చేసుకుని పిలిచినందుకే మీకు వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి, ఈ గ్రామంలో ఈదిలో ప్రభా నాయన నీ సువార్త ఎంతమంది నీ మాటలు విన్నారో ప్రభా, ప్రతి ఒక్కరి హృదయంలో కూడా మీ మాటలు నాటబడ్డానికి ప్రభా, గ్రహించుకోవడానికి తండ్రి మిమ్మల్ని నాయన విశ్వసించడానికి సహాయం చేయండి ప్రభువా. నాయన ప్రతి కుటుంబంలోకి కూడా మీ రక్షణ వచ్చినట్లుగా ప్రభువా, నాయన మిమ్మల్ని విశ్వసించినట్లుగా ప్రభా సహాయం చేయమని ప్రభా. ఇదిగో తండ్రి నాయన కొద్ది మాటలు ప్రభు ఈ గ్రామంలో ప్రభా ఇదిగో సువార్తగా ప్రభా అనేకులకు ప్రకటిస్తుండగా తండ్రి నాయన మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. అవును ప్రభా, సృష్టికర్తమైన నిన్ను నాయన ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్క హృదయాన్ని కూడా తెరవమని అడుగుచున్నాను ప్రభా. నాయన ఇదిగో ప్రభు సువార్తకుడుగులు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరే నాయన ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని ప్రభా. మాటల్లో ప్రభా జ్ఞానము కలిగి నాయన వారు అర్థం చేసుకునే జ్ఞానము వారికి దయచేయండి, వివేచన దయచేయండి ప్రభా. నాయన ప్రతి మాట కూడా ప్రతి కుటుంబంలో ప్రభా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసు నామములో ఉన్నతమైన నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి.